తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీకు బాగా నచ్చిన, బాగా ఇష్టమైన సి. నారాయణ రెడ్డి గారి ఒక్క పాట పాడమంటే ఏ పాట పాడతారు సార్? నన్ను ప్రభావితం చేసిన పాట, నన్ను ఆలోచింపజేసిన పాట 'అమరశిల్పి జక్కన్న'లో 'ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు తాగాను.' హ్మ్. మేము స్కూలుకి నడిచి వెళుతూ ఉంటే రాళ్ల గుట్టలుండేవి మాకు. అవి మాకు వాటితో మేము దెబ్బ తాకించుకుంటే ఎర్రని రక్తం వచ్చేది మాకు. హ్మ్. జారి పడితేనో దాని మీదకెళ్ళి రచ్చబండలాగా ఆడేవాళ్ళం. జారుడు బండ ఆడతాంగా. ఇంత కఠినంగా ఉండి ఈ రాళ్లల్లో కళ్ళున్నాయంటాడు ఏంటి ఈ పెద్ద మనిషి, అసలు ఈయనకి ఏం కవిత్వం ఇది అని ఆయన మీద రివర్స్‌గా ఆలోచించడంతో మొదలైంది ఆయన గురించి ప్రయాణం. హ్మ్. మాకేమింక ఇప్పుడు 'ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు తాగాను' అనేది ఒక పెద్ద శిల్పం మీద రాసినాడని మా 6వ తరగతి పిల్లలకేం తెలుసు? హ్మ్. అలా అనుకుంటూ వినడం మొదలుపెట్టి మా నాన్న దగ్గరికెళ్ళి అడిగాం. హ్మ్. అప్పుడు నాన్న చాలా వివరించినాడు ఆయన. 'ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు తాగాను' అనేది ఒక శిలను శిల్పంగా చేస్తున్నప్పుడు కళ్ళు నల్లగా ఉంటాయి కదయ్యా! హ్మ్. అందులో రాళ్ళల్లో కళ్ళని చూస్తున్నాడు ఆయన. అది గొప్ప భావ వ్యక్తీకరణరా అని అప్పుడు మాకు అది కూడా పెద్దగా అర్థమైనట్టు లేదు. మొత్తానికి ఆ పాట నన్ను పట్టుకున్నదది. సార్ అంటే యాక్చువల్‌గా నేను ఇంటర్వ్యూ మధ్యలో గాని, లాస్ట్‌లో గాని అడగదాం అనుకున్నాను. కానీ ముందే ప్రస్తావన వచ్చింది. ఈ అవార్డు రాంగానే ఎవరితో పంచుకున్నానంటే మీ అర్ధాంగి పేరు చెప్పారు. పక్కనే ఉన్నారు. హ్మ్. అయితే నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసు సార్. సినిమాలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న కాలంలో ఒక రాత్రి అంతా నిద్ర లేకుండా ఒక్క అవకాశం కోసం అది ఒక రకమైన అవమానమే. అంతే. హ్మ్. అది అవమానింపబడుతున్నారు అని మీకు గూడా తెలుసు. ఆ రాత్రంతా నరకం అనుభవించి ఇంటికొచ్చి ఆమె భుజం పైన తలబెట్టి ఏడ్చి బోరున ఏడ్చి ఏడ్చి ఆ! సత్యం బాబు. ఆ! సత్యం రాజా. ఆ! ఈ మొత్తం ప్రయాణంలో ఆమె సహకారం, ఆమె తోడ్పాటు, ఆమె ప్రేమ అనంతం. దానికి దాన్ని మనం ఒక పరిధిలో చేర్చి చెప్పలేనంత. సార్. తన తోడ్పాటు లేకపోతే మనకు పాట లేదు. హ్మ్. ఒక్క మాట ఎందుకు అనవసరమా? అవసరమా? గవర్నమెంట్ జాబ్ వదిలేయడం అవసరమా? అని ఒక్క వాక్యంతో హ్మ్. పరిసమాప్తమయ్యేది నాది సినీ జీవితం. కానీ నా మీద ఆమెకున్న నమ్మకం కావచ్చు, హ్మ్. లేదా మేము పెళ్లి చేసుకున్నప్పుడు నేను వెర్రి వెర్రి పాటలు, పిచ్చి పిచ్చి పాటలన్నీ ఆమె మీదనే అల్లి పాడిన క్షణాలు కావచ్చు. పాడారా? ఉంటాయి గదా! ఇప్పుడు ఎవరు ఆర్టిస్టు భార్య ఇష్టమైతే ఆమె బొమ్మ గీసి చూపిస్తాడు. హ్మ్. మేము ఆమె మీద ఒక కూనరాగం తీసి చూపిస్తాం. అంతే గదా! హ్మ్. అలా ఒక నమ్మకము ఏర్పడతది గదా! ఇతను ఇలా జేయగలడు అని. హ్మ్. నేనెప్పుడో మేము చిన్న డబ్బు రూమ్‌లో ఉండేవాళ్ళం రాజా. అంటే 3 వైపులా రేకులుండేవి. సార్. ఒక పైన రేకుండేది. ఒక సిమెంట్ గోడకు ఇటువైపు రేకులు, పైన రేకుండేది. హ్మ్. అందులో మేము కాపురం చేసాం. మా మొదటి కాపురం అది. అబ్బా! అది నేను పెద్ద అజానుబాహు అమితాబ్ బచ్చన్ గాదు గదా! నాకు గూడా కాళ్ళకు తాకేంత దగ్గరే ఉండేది రేకు, డోరు. హ్మ్. ఇంత పొట్టిగా ఉన్నా గూడా అది మా కాళ్ళకు తాకేది. అందులో మేమున్నామనమాట. కాళ్ళు ముడుచుకొని పడుకోవాలన్నమాట. ముడుచుకోవాల్సిన పరిస్థితి. హ్మ్. అప్పుడు నేను విశాలాంధ్రలో పని చేస్తున్నాను. అప్పుడు బహుశా నాకు రూ. 175 ఏదో సంథింగ్ జీతం నాకు. ఆ రోజులలో గూడా మేము చాలా ఆనందంగానే ఉంటూ నేను నడియడారిలో జాబిలి దిగి వచ్చింది అని నేను తన మీద ఆ! ఇలా తమాషాగా ఉంటది గదా! ఇప్పుడు ఆమె కూడా పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి. హ్మ్. నేను అంతో ఇంతో పట్టణంలో చదువుకున్న అబ్బాయిని. సో, నా ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ పాట రూపంలో ఉండేవి. కనుక ఆమెకు మరి ఏదో ఒక నమ్మకం అయితే ఉంది. ఇతను హ్మ్. వాళ్ళ నాన్న గూడా పాటలు రాస్తాడు. ఇతను గూడా వెళ్తా అంటున్నాడు. బహుశా బాగా చేయగలడేమో. అంత పూర్వమే నేను మెట్టుపెల్లిలో అంటే ఇదేమో ఒక జీవితం. బిగినింగ్ జీవితం. నేను గవర్నమెంట్ టీచర్‌గా ఉన్నప్పుడు కొంచెం బాగానే ఉంటాం గదా! అవును. ఆ రోజులలో. అవును. ఆ పల్లెటూరులో టీచర్‌ని. మాకేం తక్కువ. అప్పుడు మేము అప్పటికే నాకు కరీంనగర్ జిల్లాలో నాకు ఒక కలెక్టర్ సమావేశమైన, ఒక ఎమ్మెల్యే గారొచ్చిన నన్ను పిలవడము, హ్మ్. నాతోని ఉపన్యాసం చేయించడము, ఒక పాట చేయించడం. ఇవన్నీ తను చూస్తుంది గదా! ఓకే. అక్కడ ఉన్న పెద్దలు, సాహిత్య పెద్దలు ఉండేవాళ్ళు. అందు వెంకటరాజన్ గారని, ఆయన అవధాని. అట్లాగే శ్రీగారి శంకర కవి గారని ఒక పెద్ద కవి. వీళ్ళందరూ కూడా నా పాట విషయంలో, నా మాటల విషయంలో వాళ్ళు మెచ్చుకునేవాళ్ళు. హ్మ్. ఇదంతా చూస్తుంది గాబట్టి, ఏమో ఇతను కూడా తప్పేముంది వెళ్తే
నిలబడతాడు కావచ్చు అనే నమ్మకం హ్మ్. నన్ను నడిపించింది ఆమె సపోర్ట్.